హలో గైస్, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. దాని తర్వాత వీడియో మీకు అర్థమవుతది. ఒంగోలుకి అండ్ గిర్రె గాని, సాహివాల్ గాని ఒక చిన్న డిఫరెన్స్ ఉంటది. మన ఒంగోలులో, మన ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ శాతం బండ పందాలకి లేదంటే వ్యవసాయంకి యూజ్ చేస్తుంటారు. కానీ గిర్రె అలా గాదు. ఒంగోలులో మనం పర్టిక్యులర్‌గా చూసేదేంటంటే బాడీ చూస్తాము. దాని లైక్ ఎగ్జాంపుల్ హెడ్ సైజ్ చూస్తాము. అండ్ హంప్ క్వాలిటీ చూస్తాము. బాడీ స్ట్రక్చర్, దాని లెగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూస్తాము. అండ్ బ్రీడ్ క్వాలిటీ కూడా ప్యారలల్‌గా చూస్తాము. అండ్ గిర్రెలో, సో గిర్రెలో కూడా అవే చూస్తే సరిపోతదా? తప్పండి అది. ఎందుకంటే ఏదైనా మిల్కర్ కేటగిరీలో ఉన్న బుల్‌కి ఏదైతే ఉందో దానికి అవి చూస్తే 100% మనం పప్పులో కాలేస్తాము. మదర్ మిల్క్ ఎంతుంది? దాని ఫాదర్ యొక్క మదర్ మిల్క్ ఎంతుంది? ఇవన్నీ మనకు ఉంటేనే మనము దాని నుంచి వచ్చే రిజల్ట్స్ బాగుంటాయి. లేదు మనకి ఆహ్, ఒక డైరీ ఫార్మ్‌లో బుల్లు పెట్టుకోండి అని చాలామంది చెప్తారు. కట్టించుకోవడానికి బుల్లు కావాలండి అంతే. కానీ ఆ వచ్చే రిజల్ట్ మన డైరీ ఫేట్‌నే మార్చేస్తది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ బుల్‌లో మిల్క్ లైన్ గానివ్వండి, మిల్క్ ఈల్డ్ దాని మదర్ దగ్గర గాని, దాని ఫాదర్, మదర్ దగ్గర లేకపోతే అసలు మన మీరు 100 దూడలు పుట్టించుకున్నా అది వేస్టే. బ్లడ్ లైన్‌లో గూడా పర్టిక్యులర్ బుల్స్ దగ్గరనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒంగోలులో గానివ్వండి, ఒంగోలులో గూడా చూసుకుంటే, ఒక బుల్ నుంచి వచ్చిన దూడలు అన్ని బండ పందాలకు పనికిరావు, అన్నీ మిల్క్ లైన్‌కి పనికిరావు. ప్రతిది 100% ఇది ప్రూవెన్. సో, నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరన్నా డైరీస్‌లో ఏదైతే ఉందో, ప్లీజ్ దయచేసి ప్రూవెన్ బుల్ సెమెన్స్ వాడండి. అంతో ఇంతో కావాలంటే తెప్పించుకోండి. థాంక్ యూ సో మచ్.